సౌందర్యలహరి రచన ఆదిశంకరాచార్యులు చదువుతుంది శృతి. సౌందర్యలహరిలో ఇప్పటి వరకు మనం 4 ఎపిసోడ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇవాళ తర్వాత ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ముందున్న ఎపిసోడ్స్ విన్న తర్వాతనే ఈ రోజు ఎపిసోడ్ వినండి. అప్పుడే మీకు క్లుప్తంగా అర్థమవుతుంది. ఇక మొదలు పెడదామా? అయితే ఇక్కడ ఒక చిత్రం ఉంది. అమ్మవారు తెర వేస్తూ ఉంటుంది, తెర తీస్తూ ఉంటుంది. ఆవిడ తెర దింపేసినట్లయితే మీకు జగత్తంతా కనబడుతూ ఉంటుంది. ఈ ఇంద్రియాలతోటి సుఖాలను అనుభవించాలని అనిపిస్తుంది. ఆవిడ మనలోకి 4 తీసుకువస్తుంది. అవి తను, కరణం, భోగం, భువనం అనేవి. తను అంటే శరీరం, కరణం అంటే లోపలి ఇంద్రియాలు, మనస్సు, భోగం అంటే సుఖాన్ని అనుభవించడం, భువనం అంటే బయటి ప్రపంచం. ఈ శరీరంలోనే ఇంద్రియాలు ఉంటాయి. లోపల నుంచి మనసు ఇంద్రియాలను ప్రేరేపించి సుఖపడమని శరీరానికి చెప్తూ ఉంటుంది. మనిషి ఆ ఇంద్రియాలతో సుఖాలను దుఃఖాలను అనుభవిస్తూ అవన్నీ నేను చేశాను అని పాపపుణ్యాలను మూట కట్టుకుంటాడు. ఈ 4 చేత అమ్మవారు జీవశక్తిగా ఉంచేస్తుంది. ఒకనాడు అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు మనిషి తనువును, కరణాన్ని, భోగాన్ని, భువనాన్ని అమ్మవారి వైపు తిప్పుకుంటాడు. ఈ 4 భగవంతుని వైపు తిప్పి ఎప్పుడూ భక్తిగా అమ్మవారి పాదాలు పట్టుకొని ఉండడం అలవాటు చేసుకుంటాడు. అది అలవాటైతే ఆ అమ్మే అతనిలో ఇప్పటి వరకు ఉన్న అజ్ఞానాన్ని తీసివేస్తుంది. బుద్ధిని ప్రపంచం వైపు తిప్పితే మహేశ్వరుడు, దాన్ని తిరోధానం అంటారు. ప్రపంచం కనబడకుండా అంతటా పరమశివుడే ఉన్నాడనే భావనను కల్పింపజేస్తే అమ్మవారైపోతుంది. అప్పుడు అమ్మవారు జ్ఞానమిస్తుంది. అప్పుడు సదాశివ పర్యంక నిలయం. అప్పుడా తల్లి పరమశివుని తొడ మీద కూర్చొని ఉంటుంది. అందుకని అందరికన్నా పైకి ఆవిడ కూర్చొని పంచకృత్య పరాయణ ఈ 5 అమ్మవారు చేస్తూ ఉంటుంది. ఏమిటవి? సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం. ఈ 5 చేయడానికే మంచానికి 4 కోళ్లుగా 4 పెట్టుకొని పరమశివుడు సదాశివుడిగా పడుకొని ఉంటే ఆ సదాశివుని తొడ మీద కూర్చొని ఉన్నట్టుగా ఆ మంచం అక్కడ వేయడం అనేది సృష్టి రహస్యం. సృష్టికి ముందున్నవాడు నిర్గుణమైన బ్రహ్మం. నిర్గుణమైన బ్రహ్మంలో కోర్కెను కల్పించి ఈ ప్రపంచంగా మారేటట్టుగా చేయగలిగిన మాయాశక్తి ఏది ఉందో అది అమ్మవారు. అందుకని ఇప్పుడు ఏమైంది? ఈ శక్తి లోపల ప్రవేశించి స్పందన కల్పిస్తే ఆ పరమశివుడు జగత్తుగా విస్తరించాడు. ఇది చెప్పడం శివశక్తాయుక్తో యది భవతి శక్తః ప్రభువితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. అమ్మవారు లోపల చైతన్య స్వరూపంగా ఉన్నంత కాలమే ఈ శరీరానికి గౌరవం ఉంటుంది. ఒక్కసారి కానీ ఆ చైతన్యం బయటకు వెళ్ళిపోయినట్లయితే ఇక ఈ శరీరాన్ని కొత్త కర్రల మీద పడుకోబెట్టేసి నార కట్టి పట్టుకుపోతారు. అందుకని చైతన్య స్వరూపంగా ఉండే అమ్మవారు లోపల ఉండడమే ఇకారంగా ఉండడం. అందుకే మీకు పైకి హాయిగా ప్రాణంతో ఉన్నట్లయితే శివస్వరూపం అని అంటారు. శివలో షేకి ఇకారం ఉంది, అందుకని అది మంగళప్రదమైంది. ఇప్పుడు షేకి ఈకారాన్ని తీసేసినట్లయితే అది శవ అవుతుంది. ఇప్పుడు అది ఎందుకు పనికిరానిదైపోయింది. అయ్యవారిలో అమ్మవారు ఎప్పుడూ ఉంటారు. అది ఎన్నడూ విడవడని శక్తి. అక్కడ శివుడు నిర్గుణమైన పరబ్రహ్మం. శివుణ్ణి, అమ్మవారిని మనమెన్నడూ మాతాపితృలుగానే చూడాలి. అందుకనే సౌందర్యలహరి మొట్టమొదట శివ శబ్దంతో ప్రారంభం. ఆ శక్తి పనిచేయనంత కాలం అంటే నిర్గుణంగా ఆత్మస్వరూపుడై పరమేశ్వరుడు ఉండిపోయినంత కాలం అసలు ఈ సృష్టికి ఉన్ముఖంగా తిరగడు. అందుకని నిర్గుణుడై కూర్చుంటాడు. అందుకే తమిళనాడులో ఒక సామెత ఉంది. తమిళనాడులో ఎవరినైనా నోరు మూసుకొని మాట్లాడకుండా కూర్చోమని గౌరవంగా చెప్పవలసి వస్తే ఏ సభలోనైనా ఎవరినైనా ఎక్కడైనా అల్లరి చేస్తున్నట్లయితే ఇక్కడెవరో ఉపన్యాసం చెప్తుంటే అక్కడెవరో మాట్లాడుతున్నారనుకోండి, అప్పుడు అయ్యా మీరు ఒక మూల పరమశివుడిలా కూర్చోలేరా అంటారు.
అంటే నీలో నువ్వు ఆనందం పొందుతూ అద్వైతమైన నీకన్నా వేరొక వస్తువు లేని స్థితిలో నిర్గుణమైన పరబ్రహ్మ ఆనందాన్ని పొందుతూ ఉండలేవా? ఎందుకలా మాట్లాడతావు అని మందలించడం. మాట్లాడావు అంటే నీలోకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు వచ్చేస్తున్నట్లు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులుగా లోపల అమ్మవారు పనిచేస్తూ ఉంటుంది. ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. పసిపిల్లవాడు అమ్మ కడుపులోంచి బయటకు వస్తాడు. వాడికి ఆకలి వేస్తుంది. ఏం చేస్తే వాడికి కడుపు నిండుతుందో వాడికి తెలియదు. కానీ ఇచ్ఛాశక్తి వాడిలో ఉంది. కడుపులో ఆకలి వేస్తుంది, ఏదో పొయ్యాలి, పొయ్యకపోతే కడుపు నిండదు. కానీ ఎలా అడగాలో వాడికి తెలియదు. ఇప్పుడు వాడు ఆకలి వేస్తుంది కాబట్టి ఏడవడం ప్రారంభించాడు. అంటే ఇప్పుడు వాడికి లోపల కోరిక ఉంది. వాడికిప్పుడు పాలు కావాలి కాబట్టి ఏడ్చాడు. అమ్మ వచ్చింది, వచ్చి స్తన్యమిచ్చింది. అమ్మ స్తనాన్ని నోట్లో పెట్టుకొని దాన్ని కుడవడం అనేది వాడింతకు ముందు చేయలేదు. మొట్టమొదటిసారి జగత్తులోకి వచ్చిన శిశువుకి అమ్మ స్తనం నోట్లో పెట్టుకోవడం కూడా చేత కాదు. అమ్మ ఔదార్యంతో తానే స్తనాన్ని పిల్లవాని నోట్లో పెడుతుంది. స్తనాన్ని వాడి నోట్లో పెట్టగలదు, కానీ వాడు స్తనాన్ని చప్పరించి పాలని తాగేటట్టు అమ్మ చేయగలదా? కానీ వాడు చప్పరించి తాగుతున్నాడు. ఈ జ్ఞానశక్తిని ఎవరిచ్చారు? ఇలా చేస్తే పాలు నా నోట్లోకి వచ్చి నా కడుపు నిండుతుంది అనే భావన వాడిలోకి జ్ఞానంగా ప్రకాశింపచేసింది జ్ఞానశక్తి. ఈ జ్ఞానం రాగానే వాడు అమ్మ స్తనాన్ని చప్పరించి వచ్చిన పాలను త్రాగి కడుపు నింపుకుంటున్నాడు. ఇది క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా చిచ్చక్తి అయిన ఆ తల్లి సర్వకాలాలయందు మారుతూ ఈ జగత్తుని నడిపిస్తూనే ఉంటుంది. మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి సుషుప్తిలోకి వెళ్ళిపోయే వరకు కోరికలు పుట్టడం, వాటిని ఎలా తీర్చుకుందామని లోపల ఆలోచన చేయడం, దానికోసం వెళ్ళడం జరుగుతూ ఉంటాయి. వీటిని నిర్వహించేది అమ్మవారు. ఆ అమ్మవారు లోపల లేకపోతే, ఆ శక్తులన్నీ ఆత్మలోకి వెళ్ళిపోతే, తాను ఆత్మగా ఉండిపోతే ఇక బాహ్య ప్రపంచంతో వాడికి సంబంధం ఉండదు. రమణ మహర్షి ఎలా ఆత్మానందాన్ని పొందారో అలా ఆత్మానందంలో స్థితిగతుడై ఉండిపోతాడు. అప్పుడు ఈ శరీరాన్ని తేళ్లు వచ్చి కొరికివేసినా వానికేమీ తెలియదు. బయట జగత్తుకి శరీరానికి ఉన్న సంబంధం తెగిపోతుంది. ఇలా తెగిపోయేటట్టు చేసి శివుడిలో కలుపుతుంది, లేదా శివుడు తెలియకుండా జగత్తులోనూ తిప్పుతుంది. ఈ రెండు పనులను అమ్మవారు చేస్తుంది. అమ్మవారు తెర వేసినంత కాలం ఇక్కడే తిరుగుతుంటాడు. పందిగా తిరుగుతుంటాడు, పిల్లిగా తిరుగుతాడు, కుక్కగా తిరుగుతాడు, మనిషిగా తిరుగుతాడు. ఎప్పుడో ఒకనాడు ఆ తల్లికి అనుగ్రహం కలుగుతుంది. నీ స్థితి తిరగడం కాదు, తిరగకుండా ఉండిపోవడం అని అమ్మవారు నేర్పుతుంది. అలా నేర్పిన నాడు తెర పైకెత్తేస్తుంది. అప్పుడు వాడు జ్ఞానం పొంది అయ్యవారిలో కలిసిపోతాడు. కలిసిపోయి తానే నిర్గుణమైన శివుడై తాను చేయవలసిన పని అన్నది ఒకటి లేక ఆత్మయందు రమిస్తూ ఉండిపోతాడు. అటువంటి మహాదానంద స్థితి ఏది ఉందో ఆ తురీయమైన స్థితిని ఇయ్యగలిగినది కూడా అమ్మవారే. అందుకే ఎంత పీఠాధిపతులు అయినా, ఎంత శివభక్తులు అయినా, ఎంత విభూతి పుండ్రాళ్ళు పెట్టుకున్నా శ్రీచక్రార్చన చేస్తారు. ఎవరు పడితే వారు శ్రీచక్రార్చన చేయరాదు. శ్రీచక్రార్చన కేవలం దానికి దక్షత కలిగిన గురువు లభించి పక్కన కూర్చొని ప్రతి క్షణం ఎలా చేయాలో నేర్పి చేయించేవాడై ఉండి నేర్పిస్తే, నేర్చుకొని అపారమైన నియమ నిష్టలతో చేయగలిగిన వారైతేనే చెయ్యాలి, లేకపోతే చేయకూడదు. భగవంతుని దగ్గరకు తీసుకువెళ్లే ఉపాసనా మార్గం సురక్షితమైనదై ఉండాలి. శ్రీచక్రార్చన చేయడం అంత తేలికైన పని కాదు. దీనికి సంబంధించి శంకరాచార్యుల వారు ఎన్నో చోట్ల హెచ్చరిక చేశారు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో శ్రీచక్రం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.